హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. నాన్ వెజ్ అంటే అందరికీ ఇష్టమే. చికెన్ అన్నా, మటన్ అన్నా అందరికీ చాలా ఇష్టం. అయితే ఈరోజు చికెను, మటను లేకపోయినా ఆ కూరలకొచ్చే మంచి ఫ్లేవర్‌తో ఒక మంచి రెసిపీ చూపిస్తానండి. చాలా టేస్ట్‌గా ఉంటుంది. అది ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను రండి. ముందుగా ఎల్లుల్లిపాయలను 6, 8 తీసుకుని వీటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఈ కూరలో వెల్లుల్లిపాయలు ముఖ్యంగా ఉండాలండి. కొంచెం ఎక్కువ తీసుకున్నా పర్వాలేదు. ఇప్పుడు వీటిని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్‌ని తీసుకుని ఇందులో అర టీ స్పూన్ ధనియాలు లేదా 4 పచ్చిమిరపకాయలు, ఒక యాలక్కాయ, 2 లవంగాలు, చిన్న దాల్చిన చెక్క, 8 లేదా 10 మిరియాలు, జాపత్రి, ఒక స్పూన్ నువ్వులు. ఈ కూరకి నువ్వులు తప్పనిసరి అండి. కొంచెం కొత్తిమీర, అర టీ స్పూన్ జీలకర్ర వేసుకొని మిక్సీ పట్టాలి. పేస్ట్ అనేది చాలా స్మూత్‌గా ఉండాలండి. ఈ విధంగా మెత్తగా ఉండాలండి. ముందుగా స్టవ్ మీద కడాయి పెట్టుకుని 4 లేదా 5 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం ఎక్కువ పడుతుందండి. ఇప్పుడు వెల్లుల్లి ముక్కలను వేసుకుని ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకున్న తర్వాత 2 ఉల్లిపాయలను చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు గోల్డెన్ కలర్ వచ్చేదాకా వేయించకూడదండి. కొంచెం బ్రౌన్ కలర్ వస్తే సరిపోతుంది. ఇప్పుడు ఇందులోనే మనం మిక్సీ పట్టుకున్న పేస్ట్ కూడా వేసుకోవాలి. ఈ పేస్ట్ని కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ పేస్ట్ అనేది కొంచెం డ్రై అయ్యి విరిగిపోయినట్టుగా ఉంటుంది. మంటను లో టు ఫ్లేమ్లో పెట్టుకొని ఈ మసాలా అంతటిని బాగా వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న తర్వాత అర టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత 2 టమాటాలను చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకుని ఈ మిశ్రమం అంతటికీ బాగా పట్టేలా ఫ్రై చేసుకోవాలి. టమాటా ముక్కలు బాగా మగ్గాలండి. ఇలా మగ్గిన టమాటాల్లో టేస్ట్కి సరిపడా సాల్టు, తగినంత కారం వేసుకొని బాగా కలుపుకోవాలి. ఆయిల్ పైకి తేలేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 2 స్పూన్ల పెరుగుని బాగా కలుపుకొని ఈ పెరుగుని ఇందులో వేసుకోవాలి. ఇప్పుడు ఈ పెరుగు మొత్తం మసాలాకి పట్టేలా బాగా కలుపుకోవాలి. ఇలా మనం 2-3 నిమిషాలు కలుపుతూ ఉండాలి. ఆయిల్ పైకి తేలేంత వరకు బాగా కలుపుతూ వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులో ఒక గ్లాస్ వాటర్ వేసుకోవాలి. కూర అంతా బాగా దగ్గరికి అయ్యే వరకు ఉడికించుకోవాలి. నీరంతా బాగా ఇంకిపోవాలండి. మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. ఇలా కలపడం వల్ల అడుగెట్టకుండా ఉంటుంది. ఇప్పుడు మూత తీసి చూద్దామండి. చూడండి, ఆయిల్ అంతా పైకి తేలి కూర రెడీ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ కట్టేసుకొని ఒక గిన్నెలోకి సర్వ్ చేసుకోవడమే అండి. చాలా టేస్ట్గా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. చికెన్, మటన్ కూర ఎంత టేస్ట్గా ఉంటుందో ఈ కూర కూడా అంతే టేస్ట్గా ఉంటుందండి. చాలా సింపుల్గా కూడా చేసుకోవచ్చు. ఈ కర్రీ అన్నంలోకే కాదండి, చపాతీ, రోటీ దేంట్లోకైనా చాలా బాగుంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.